అందరికీ మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామంలో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయంలోకి ఈ కార్యక్రమం వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధ వేద గ్రంథంలోని వాక్య భాగాన్ని చదువుకుందాము. 92వ కీర్తన 12వ చరణం. 92వ కీర్తన 12వ చరణాన్ని చదువుకుందాము. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాం. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, నీ మాటలు వినాలని నీ బిడ్డలను మేమును ఆశపడుతూ ఉన్నాం. తండ్రి, మాట్లాడేటటువంటి గొప్ప దేవుడు నీవే. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో ప్రభావం ఉన్నది, నీ మాటలో బలము ఉన్నది. నాయనా, ఇదిగో నీ మాట ద్వారా ప్రభువా నాయన మాకు ఆదరణ కలుగుతుంది కనుక ఈ ప్రాముఖ్యమైన సమయములో నీ మాటలు మాకు వినిపించండి, మాతో మాట్లాడండి ప్రభువా. దేవా, ఇదిగో నాయన, సమాధానము లేని వారికి సమాధానమును దయచేసి నీ మాటలను మాకు వినిపించమని మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న మంచి బోధకుడుగా ఉన్న వాక్యమయ్యున్న యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవ నామమున మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. దేవుడు ప్రశస్తమైనటువంటి సమయాన్ని, ప్రాముఖ్యమైనటువంటి సమయాన్ని మనకు దానముగా ఇచ్చాడు. ఇందు నిమిత్తము దేవునికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రతిరోజు కూడా మరి సమయానికి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తూ వాక్యాన్ని వింటూ దైవాశీర్వాదం పొందుకున్నటువంటి వారులారా, మీ అందరికీ కూడా ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కార్యక్రమాన్ని చాలా చక్కని రీతిలో ఆదరిస్తూ ఉన్నారు, అవసరతలు చెబుతూ ఉన్నారు, ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు, ప్రార్థన చేయమని అడుగుతూ ఉన్నారు. మీ అందరి కొరకు కూడా మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరైతే ఏ అంశంలో ఉన్నారో, ఏ ఎక్కర్లో ఉన్నారు, ఏ ఇబ్బందులో ఉన్నారు, మీ యొక్క సమస్యలు, శోధనలు మాకు తెలియచేస్తే మేము ఖచ్చితంగా మరుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకంటే అందరూ బాగుండాలి, అందరూ కూడా ప్రభు యొక్క మహిమలో ఆనందించాలి, అందరూ కూడా రక్షణ పొందుకోవాలి, అందరూ ఎగిరి మేఘం ఎక్కాలి. మనమందరము కూడా ఏడేండ్ల విందులో మధ్యాకాశములో ఆయన రాబోతున్నటువంటి ఆ తరుణములో మనమందరము కూడా చేరువవ్వాలి, ఆ అంతస్తులో మనము నడిపించబడాలి అన్నదే మా యొక్క ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. కనుక వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. శ్రద్ధ కలిగి వాక్యాన్ని మనం ఆలకిస్తూ ఉంటే మన జీవితంలో దేవుడు గొప్ప మార్పు కలిగించి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో ఖచ్చితంగా ఆయన జరిగిస్తారు. దాంట్లో ఏమాత్రము కూడా సందేహము లేదు. వాక్యమైన యేసును మన హృదయాల్లో నింపుకోవాల్సినటువంటి పని మనము చేయవలసిన వారమై ఉన్నాము. ఈ ప్రాముఖ్యమైన సమయంలో చదవబడినటువంటి 92వ కీర్తనలో 12వ చరణములో అద్భుతమైనటువంటి మాటలు ఉన్నాయి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అని రాయబడింది. రెండు ప్రాముఖ్యమైనటువంటి సంగతులు, రెండు ప్రాముఖ్యమైనటువంటి వృక్షాల గురించి ఈ వచనము సెలవిస్తూ ఉంది. కానీ ఈ రెండు వృక్షాలు కూడా ఎవరిని చూపిస్తున్నాయంటే నీతిమంతులను చూపిస్తున్నాయి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేస్తారు. మరలా రెండవది, నీతిమంతులు లెబానోని మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. వృక్షము ఎదుగుదల కనబడతా ఉంది. నేను చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, ఇందులో నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురన్న మాట కాదు, కానీ నీతిమంతులు లెబానోను మీది దేవదారు వృక్షము వలె ఎదుగుదురు అనేటటువంటి మాట ఈరోజు మన ప్రసంగాంశముగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నీతిమంతులు ఎలా ఉన్నారు అంటే లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతారు అనేటటువంటి మాట ఈరోజు మనం చూస్తున్నాం. నీతిమంతులను లెబానోను మీది దేవదారు వృక్షములతో పోలుస్తున్నటువంటి ఒక పోలిక ఈ వచనములో రాయబడింది. నీతిమంతులు ఎవరు? నీతిమంతులు అసలు
ఎవరు నీతిమంతులు? పరిశుద్ధ గ్రంథము ద్వారా మనం గమనించినట్లయితే ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క రక్తములో కడగబడ్డారో, ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించారో, ఎవరైతే మారు మనసు పొందుకుని పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొంది యేసు క్రీస్తు ప్రభువు వారి యొక్క క్రమములోనికి చేర్చబడి ఆయనను అనుసరిస్తూ ఆయన మార్గములో నడుచుకుంటున్నారో వారు మాత్రమే నీతివంతులు. మరి ప్రభువును కలిగినటువంటి మనమందరము కూడా అవును, ఆయన రక్తములో కడగబడ్డాము, తన స్వరక్తముతో మనల్ని సంపాదించుకున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పిల్లలుగా మనం మార్చబడ్డాము. ఆయన యొక్క మార్గములో మనం వెళుతూ ఉన్నాము కనుక మనం అందరము కూడా ఎలా పిలవబడుతున్నామంటే నీతిమంతులుగా పిలవబడుతూ ఉన్నాము. నీతిమంతులు మాత్రమే పరలోక రాజ్యములోనికి చేర్చబడతారు. నీతిమంతులు మాత్రమే పరలోక రాజ్యములోనికి వారసులుగా వెళతారు. నీతిమంతులకు మాత్రమే పరలోక రాజ్యములో స్థానము ఉంది. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారిని మనమందరము కలిగిన వారమై ఉన్నాము. ఒకవేళ వాక్యం వింటున్నటువంటి దైవ జనాంగమా, మీలో ఎవరైనా కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిని కలిగి లేకపోతే, అనగా ఇంకను బాప్తిస్మ కార్యక్రమములో లేకపోతే, ఇంకను ఆయనను అంగీకరించకపోతే, వెంటనే ఇదే మిక్కిలి అనుకూల సమయము. మారు మనసు పొందు పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము తీసుకోవలసిన వారమై ఉన్నాం. గమనించాలి, నీతిమంతులు మాత్రమే ఎత్తబడే గుంపులో ఉంటారు. కాబట్టి ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎంత ప్రార్థన చేసినప్పటికీ రక్షణ భాగ్యము లేకపోతే, రక్షణ టిక్కెట్ లేకపోతే ఎగిరి మేఘం ఎక్కలేము. సమయము చాలా విలువైనది, సమయము కొంచెమే ఉన్నది. ఏ క్షణములో అయినా ఆయన రావచ్చు, లేదా మనం వెళ్ళొచ్చు, చెప్పలేము. మన పోకన్నా ఆయన రాకన్నా ఏదో ఒకటి జరుగుతుంది. ఈ లోపుగానే మనం ఏమి చేయాలి అంటే కనుక ఖచ్చితముగా ఆయన రక్తములో మనము కడగబడాలి. ఆయన మనము సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఆయన దైవ కుమారుడని మనము ఎరిగిన వారమై ఆయన రక్షణ భాగ్యములోనికి మనము చేర్చబడాలి. అలా వెళితేనే కానీ మనము నీతిమంతులుగా మార్చబడలేము. పరలోక రాజ్యంలోనికి ఎత్తబడేటటువంటి గుంపులో మనం ఉండాలి అంటే ఖచ్చితముగా రక్షణ మనము తీసుకోవాలి. నమ్మి బాప్తిసం పొందుకున్న వారు రక్షింపబడును అని రాయబడింది. నమ్మని వానికి శిక్ష విధింపబడును అని రాయబడినటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎంతకాలం ఇంకా బాప్తిస్మం తీసుకోకుండా ఎంతకాలము సమయాన్ని నెట్టుతూ ఉన్నావు? రేపంటున్నావు, మాపంటున్నావు, నా భర్త మారాలి అంటున్నావు. కాదు, నువ్వు బాప్తిజం తీసుకుంటే ఖచ్చితంగా నీ భర్త మార్చబడతాడు. నీ బిడ్డల జీవితాలు ఖచ్చితంగా ఆశీర్వాదం పొందుకుంటాయి. ఈ బాప్తిజం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. ఇది ఈ లోకమైన కార్యాలు జరగాలని కాదు, కానీ పరలోక రాజ్యములో, నిత్య రాజ్యములో ఆయనతో మనం ఉండాలి అంటే, ఆయనతో మనము ఉండవలసిన వారమై ఉండాలి అంటే ఖచ్చితముగా బాప్తిజం అనేటువంటి కార్యక్రమంలో మనం ఉండవలసిన వారమై ఉన్నాం. రక్షణ కార్యం మనం ఖచ్చితంగా మరి పొందుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని మహిమ కలుగును గాక. మరి ఇక్కడ చెప్పినటువంటి మాట, నీతిమంతులు లెబానోను మీది దేవదారు వృక్షముతో పోలిచ్చబడి ఉన్నట్టుగా చూస్తున్నాం. అసలు లెబానోను పర్వతము చాలా అద్భుతమైనటువంటి పర్వత శ్రేణి. లెబానోను అనేటటువంటి ప్రాంతము ఉంది, లెబానోను దేశము ఉంది. లెబానోను దేశము చాలా అద్భుతమైనటువంటి దేశము, ఒక రమ్యమైనటువంటి దేశముగా, సౌందర్యమైనటువంటి దేశముగా ఈ దేశము పిలువబడతా ఉంది. లెబానోను అనేటటువంటి ఈ దేశానికి పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ మాట మనం గమనించాలి. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు. అది ఖర్జూర వృక్షము, దానికి చరిత్ర ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి వృక్షం ఏమిటంటే దేవదారు వృక్షము. ఇది ఎక్కడ ఉంది అంటే లెబానోను దేశములో ఈ వృక్షము ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అద్భుతమైనటువంటి మరి దేవదారు వృక్షాలు అనగా చాలా ప్రశస్తమైనటువంటి వృక్షాలు దేవదారు వృక్షాలు. ఈ లెబానోనికి అందము ఏమిటి అంటే కనుక ఆ ప్రకృతి అంతా కూడా అందముగా ఉంది అంటే ఆ లెబానోని పర్వత శ్రేణుల్లో ఈ దేవదారు వృక్షాలు ఉంటాయంటే దట్టముగా ఈ వృక్షాలతో ఆ పర్వత శ్రేణి అంతా కూడా, ఆ కొండ ప్రాంతం అంతా కూడా నింపబడి ఉంటుంది. లెబానోని అంటే మంచుతో కప్పినటువంటి ప్రాంతం. ఆ మంచుతో కప్పినటువంటి ఆ ప్రాంతంలో ఆ కొండల్లోనే ఈ చెట్లు, ఈ వృక్షాలు మరి చాలా ఫలభరితంగా ఉంటాయి అనేటువంటి మాట కూడా మనం గమనించాలి. ఈ లెబానోన్ అనేటువంటి ప్రాంతాన్ని మరి టూరిస్ట్ ఏరియాగా పిలుస్తారు. అనగా మరి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా మరి చక్కగా అందరూ కూడా విహారయాత్రలు చేస్తూ ఉంటారు. అంటే ఆ ప్రాంతానికి ఎక్కువ మంది వెళ్తూ ఉంటారు, ఎందుకంటే చూడవలసినటువంటి ప్రాంతం అది.
ఆ యొక్క దేవదారు వృక్షములతో ఆకాశాన్ని అంటుకున్నటువంటి దేవదారు వృక్షాలు అంటారు చాలామంది. అలాంటి మరి దేశము ఈ లెబానోను దేశము. ఎందుకు ఈ లెబానోను దేశము మరి ఖ్యాతి పొందుకుంది అంటే కనుక కారణం ఒకటే, దేవదారు వృక్షాలతో ఇది నిండిపోయింది. పైగా ఆ దేశానికి సంపద అంతా కూడా ఎలా వస్తుందంటే దేవదారు వృక్షాల ద్వారా వస్తుంది. ఎందుకంటే దేవదారు వృక్షం చాలా ప్రాముఖ్యమైందండి. అది మనకి ఇక్కడ మనం గమనిస్తే మన ఆంధ్రాలో లేదా మన భారతదేశంలో మనం చూసినట్లయితే కొబ్బరి చెట్టు, తాడు చెట్టు ఎంత ఉపయోగపడతాయో మనందరికీ తెలుసు. మరి కల్పవృక్షం అంటారు అలా ఉపయోగపడేటువంటి వాటిని. అంటే ఇక ఏది కూడా వ్యర్థంగా పోదు, అన్నీ కూడా ఉపయోగపడతాయి. అలా సమృద్ధిగా ఉపయోగపడేటువంటి లక్షణము మరి ఈ యొక్క దేవదారు వృక్షంలో ఉంది. దేవదారు మ్రానులు వాడారు. గమనించాలి, యెరూషలేములో దేవుని మందిరము దేవాలయము కట్టేటువంటి సమయంలో దేవదారు మ్రానును వాడినట్టుగా అది మరలా కోల్చబడి మరలా రెండవసారి దాన్ని నిర్మించే సమయంలో కూడా మరి దేవదారు మ్రానును సిద్ధపరిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అంత ప్రాముఖ్యమైనటువంటి చరిత్ర ఈ దేవదారు మ్రానుకుంది. దేవదారు వృక్షాలకు అంత ప్రాముఖ్యమైనటువంటి స్థాయి ఉంది కాబట్టి లెబానోనులో వారి యొక్క దేశ చిహ్నంగా ఉన్నటువంటి మరి గుర్తు అనగా గమనించాలి, మరి మనం వాడుతున్నటువంటి మరి జెండా, జాతీయ జెండా, నేషనల్ ఫ్లాగ్ మనం చూసుకున్నట్లయితే 3 రంగులు ఉంటాయి. మధ్యలో మరి అశోకుని ధర్మచక్రం ఉంటుంది, అనగా న్యాయ వ్యవస్థ సంబంధించిన ధర్మానికి కట్టుబడి మనం ముందుకు వెళుతున్నట్టుగా మరి చక్కని మరి గుర్తు మనం కలిగి ఉన్నాం. అనగా జెండా, జాతీయ జెండా చాలా ప్రాముఖ్యమైనటువంటి జెండా, 3 రంగులు, అలాగే మధ్యలో చక్కని మరి అశోకుని ధర్మచక్రము అనేటటువంటి ఆ యొక్క గుర్తు మన దేశానికి ఉంది. అలాగే వీరి యొక్క ఈ లెబానోన్ అనేటువంటి దేశంలో ఉన్నటువంటి వారి యొక్క మరి వారుకున్నటువంటి ఫ్లాగ్, మరి వారి జాతీయ జెండా మీద ఉన్నటువంటి గుర్తు ఏమిటంటే దేవదారు వృక్షం బొమ్మ వారికి ఉంటుంది. అంటే అంత ప్రాముఖ్యము. అంటే వారి దేశ సంపద అంతా కూడా ఎక్కడ ఉందంటే ఈ దేవదారు వృక్షం మీద ఉంది. వాటి ఆదాయం అంతా కూడా మరి ఎక్కువ అనేటువంటి విషయాన్ని మరి చరిత్ర చెబుతూ ఉంది. ఏదేమైనా కానీ ఇప్పుడు నీతిమంతులు దేనితో పోల్చబడుతున్నారంటే లెబానోను మీద దేవదారు వృక్షములతో వారు పోల్చబడుతూ ఉన్నారు. లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అని రాయబడింది. ఎదుగుదల గురించి కూడా చెప్పబడతా ఉంది. కాబట్టి గమనించాలి, మరి లెబానోను అనేటటువంటి మాట, అలాగే దేవదారు అనేటటువంటి మాట, ఈ 2 మాటల యొక్క అర్థాన్ని మనము ఈరోజు మరి తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. లెబానోను అనేటటువంటి మాటకు అర్థము తెల్లనైనా అని అర్థము, తెలుపు అని అర్థము. తెలుపు అనగా గమనించాలి దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యంగా కనబడుతుంది. అంటే లెబానోను అంటే గనక తెలుపు అనగా పరిశుద్ధము అనేటటువంటి మాట చూపిస్తూ ఉంది. మరి దేవదారు అంటే స్థిరమైన బలమైన వేళ్ళు అనేటటువంటి అర్థము మరి దేవదారుకు ఉంది. లెబానోను మంచుతో కప్పబడి ఉంటుంది, దాని మీద చెట్లు ఎదుగుతాయి, అందుకనే లెబానోను అంటారు. తెల్లని అనేటటువంటి అర్థము మరి దీనికి కనబడుతూ ఉంది. ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, ఇర్మియా గ్రంథం 18:14, లెబానోను పొలములోని బండ మీద హిమముండుట మానునా, లెబానోను పొలములోని బండ మీద హిమముండుట మానునా. అంటే లెబానోన్ అనేటటువంటి ఆ పొలములో అది ఎక్కడుందంటే బండ మీద ఉంది. ఆ బండ మీద ఏముందంటే హిమం ఉంది. అంటే ఆ పర్వతం అంతా కూడా దేనితో కప్పబడిందంటే హిమముతో కప్పబడింది. అందుకనే లెబానోన్ అంటే తెల్లనైన పరిశుద్ధమైన, అంటే పరిశుద్ధమైనటువంటి తెల్లనైన పరిశుద్ధమైనటువంటి దాని మీద దేవదారు వృక్షము నాటబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మనము మన ఆత్మీయ అర్థంలో కనుక మనం ఆలోచన చేయగలిగితే మరి తెల్లనైనటువంటి లెబానోను మంచుతో కప్పబడిన పునాదిలోనికి బలముగా దేవదారు వేళ్ళు ఏ విధముగా అయితే వెళ్ళిపోయాయో అలాగే మనం కూడా క్రీస్తు అనేటటువంటి బండ మీద పునాది మీద మనం అందరం కూడా నాటబడినటువంటి వారమై ఉన్నాము అనే అర్థము కూడా దీని నుంచి మనం గమనించుకోవాలి. మన పునాది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. పునాది గట్టిగా ఉంటేనే కానీ మరి మనం పైకి వెళ్ళలేము. పునాది గట్టిగా ఉంటేనే కానీ మనం నిలవబడలేము. మరి మన పునాది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఆయన బండగా ఉన్నాడు. ఆ బండ మీద మనం అందరము కూడా కట్టబడవలసిన వారమై ఉన్నాము. మనమందరము కూడా ఆ బండ మీద ఉన్నామనే విషయాన్ని కూడా గమనించాలి. పైగా తెల్లని అనేటటువంటి పదము తెలుపు పరిశుద్ధ సాదృశ్యం కనపడుతుంది కాబట్టి మరి ఆ పరిశుద్ధతను మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలంటే కాపాడుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధముగా జీవించాలి. అలా ఉంటేనే మనము లెబానోను మీద దేవదారు వృక్షం వలె ఎదుగుతాము అనే విషయాన్ని మనం గమనించుకోవాలి. మరి ఈ చెట్లు చాలా కాలం బ్రతుకుతాయి. దాదాపుగా 3000 సంవత్సరాల కాలం కూడా ఇప్పటికీ మరి బ్రతుకున్నటువంటి చెట్లు ఆ ప్రాంతంలో ఉన్నట్లుగా చరిత్ర చెబుతూ ఉంది. చాలా
అద్భుతమైనటువంటి మాట. అలాగే దేవదారు వృక్షం గురించి దాదాపుగా 71 సార్లు మరి పరిశుద్ధ గ్రంథంలో రాసినట్టుగా కూడా మరి మనము లెక్కించవచ్చు. అంటే అంత ప్రాముఖ్యమైనటువంటి చెట్టు. ఇది దాదాపుగా 180 అడుగులు ఎత్తు పెరుగుతుందంటండి. 18 మీటర్లు మరి వెడల్పు దీనికి ఉన్నట్టుగా. అంటే అంత బలమైనటువంటి చెట్టు, అంత బలమైనటువంటి మోడుతో ఈ చెట్టు ఆ యొక్క మరి లెబానోను పర్వతాల్లోనికి, ఆ మంచులోనికి, ఆ పర్వతాల్లోనికి చొచ్చుకుని వెళ్ళిపోతుంది. ఎత్తైనటువంటి స్థలములో ఈ చెట్లు పెరుగుతాయి. అదే ఆ లెబానోను ప్రాంతము చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల కన్నా ఎత్తైనటువంటి ప్రాంతం, దాని మీద ఈ చెట్లు పెరుగుతూ ఉంటే ఆకాశాన్ని అంటుకున్నట్టుగా మరియు కనబడుతూ ఉన్నాయి. ఇంత ఖ్యాతి కలిగినటువంటి చెట్లతో ఎందుకు పోలుస్తూ ఉన్నాడు? నీతిమంతుణ్ణి ఎందుకు పోలుస్తూ ఉన్నాడు? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వు వేయుదురు, లెబానోను మీద దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు అంటూ ఉన్నారు. ఎందుకంటే దీనికి చాలా ప్రసన్నత ఉంది, దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ దేవదారు వృక్షంతో నీతిమంతుడు పోల్చబడుతున్నాడు. మరి దీంట్లో ఇంకా మనం కొన్ని విషయాలు నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఎందుకు దేవుడు పోలుస్తున్నాడంటే, మొట్టమొదటిగా మనం చూసినట్లయితే 104వ కీర్తన 16వ చరణములో రాయబడిన మాట. ఈ లెబానోను మీద దేవదారు వృక్షాన్ని దేవుడే నాటినట్టుగా, ఆయన చేత నాటబడినట్టుగా ఆ వచనం చెప్తుంది. చదువుదాం. 104వ కీర్తన 16వ చరణం. యెహోవా వృక్షములు తృప్తి చెందుతున్నవి, ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షములు అంటే ఎవరు నాటారు అంటే, ఆ యొక్క పర్వత శ్రేణిలో ఎవరు నాటారు అంటే దేవుడే నాటారు. అందుకనే వాటికి ఏమి కలుగుతుందంటే తృప్తి కలుగుతుంది. అవి సాటిస్ఫై అవుతూ ఉన్నాయి, సంతృప్తి చెందుతూ ఉన్నాయి. గమనించాలి, మనం పోలిక పోల్చబడినటువంటి మనము కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు మనలో నాటినట్టుగా గమనించాలి. ఈ యొక్క లోకములో మనలందరినీ కూడా ఆయన నాటాడు. పరిశుద్ధ గ్రంథములో మానవులు చెట్లతో పోల్చబడ్డారు, ద్రాక్ష చెట్టుతో పోల్చబడ్డారు, అంజూరపు చెట్టుతో పోల్చబడ్డారు, ఒలీవ చెట్టుతో పోల్చబడ్డారు. పోలికలు ఉన్నాయి బైబిల్ గ్రంథములో. మరి ఈరోజు దేవదారు వృక్షముతో పోల్చబడుతూ ఉన్నారు. ఏ దేవుడైతే దేవదారు వృక్షాన్ని నాటాడు, అదే దేవుడు మనల్ని కూడా ఈ లోకములో నాటినట్టుగా, నరమొక్కలుగా మనల్ని నాటినట్టుగా మనము చూడవలసిన వారమై ఉన్నాం. మనమందరము దేవుని వ్యవసాయమై ఉన్నాము అనే మాట మనం కొరింథీ పత్రికలో చూస్తాం. అలాగే మనం గమనించాలి, మరి ఈ చెట్టును నాటినటువంటి దేవుడే మనల్ని కూడా నాటాడు. వీటిని నాటడం ద్వారా ఇవి ఏమవుతున్నాయంటే తృప్తి చెందుతూ ఉన్నాయి. అంటే మన జీవితంలో కూడా ఏమి కలుగుతుందంటే తృప్తి కలుగుతుంది. గమనించాలి, మనము కూడా దేవుని చేత నాటబడిన వారమై ఉన్నాము. అది ఎదిగినట్టుగా మనము కూడా ఎదగాలి. దేవదారు వృక్షం వలె నీతిమంతులు ఎదుగుదురు అని రాయబడింది కనుక మన జీవితంలో కూడా ఎదుగుదల ఉండాలి. యెషయా గ్రంథం 41:20. నేను అరణ్యములో దేవదారు వృక్షమును, తుమ్మ చెట్లను, గొంజి చెట్లను నాటించెదను. అనగా ఆయనే నాటాడు. దేవదారు వృక్షాలను నాటింది ఎవరు అంటే ఆయనే. అలాగే మనల్ని కూడా నాటింది ఎవరు అంటే ఆయనే. ఆయన నాటాడు కాబట్టి దీనికి అంత వైభవం వచ్చింది. ఈరోజు నిన్ను నన్ను కూడా ఆయన నాటిన విధానం బట్టి మనం గమనించినట్లయితే మనకు కూడా ఆయన గొప్ప వైభవాన్ని ఇస్తూ ఉన్నాడు. అవును, ఈ ప్రపంచంలో ఎన్నో జీవులు ఉన్నాయి, ఎన్నో జీవరాశులు ఉన్నాయి. కానీ అన్నిటికన్నా శ్రేష్టమైనటువంటి జీవి ఎవరు అంటే మానవుడే. అన్నిటికన్నా తెలివైనటువంటి జీవి, జ్ఞానము కలిగినటువంటి జీవి ఎవరు అంటే మానవుడే. ఎందుకంటే మనకు ఆత్మను అనుగ్రహించాడు దేవుడు. వాటికి కేవలము శరీరము, ప్రాణము మాత్రమే ఉంది, కానీ మనకైతే దేవుడు జీవాత్మనిచ్చాడు, దైవాత్మనిచ్చాడు. ఆయన బిడ్డలుగా మనల్ని మలుచుకున్నాడు. ఈ ప్రపంచాన్ని ఏలేటటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. మనము ఎత్తబడేవారముగా ఉండాలని ఆయన మన కొరకు, మన పాపముల నిమిత్తము ఈ లోకములోనికి వచ్చి వేసి మనలను క్షమించి, మన పాపములను కడిగివేసి తన స్వరక్తములో మనలందరినీ కూడా పరిశుద్ధపరచుకొని ఎగిరి మేఘం ఎక్కించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. అది మానవునికి ఉన్నటువంటి గొప్ప ఆధిక్యత. కాబట్టి ఆయన నాటాడండి. ఒక మాటలో చెప్పాలంటే ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నటువంటి ఇశ్రాయేలీయులను 430 సంవత్సరాల తర్వాత విడుదల చేయించి కనాను దేశంలో వారిని నాటినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగే మనల్ని కూడా ఈ లోకములో నుంచి వేరు చేసి పాపము నుండి విడుదల గావించి సంఘం అనేటటువంటి లెబానోను మీద మనల్ని నాటాడండి ఆయన. ఆత్మీయ కోణంలో మనం ఈ రోజున గమనించాలి. లోకము నుంచి మనల్ని వేరు చేసి, పాపము నుంచి మనల్ని వేరు చేసి, పాపం నుంచి మనల్ని కడిగి వేసి సంఘం అనేటటువంటి ఆ యొక్క లెబానోను మీద మనల్ని నాటాడు.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫలించాలి, ఎదగాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. కాబట్టి ఈ లెబానోనును దేవుడు నాటినట్టుగా నిన్ను నన్ను కూడా దేవుడే నాటాడు. ఎత్తైనటువంటి స్థలములో, ఉన్నతమైన స్థలములో మనల్ని ఆయన నాటినట్టుగా మనం గమనించవలసిన వారమై ఉన్నాం. ఇక రెండవదిగా ఈ లెబానోను ఘనతను గురించి వర్ణించటకు వాడబడినటువంటి చెట్టుగా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఘనతను గురించి వర్ణించటకు వాడబడిన చెట్టు. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 33వ వచనం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం 33వ వచనం. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినీ గూర్చి అతడు రాసెను. అనగా లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని అని రాయబడింది. అనగా సొలొమోను అనేటటువంటి గొప్ప జ్ఞాని రాస్తున్నటువంటి ఆ యొక్క రాతలో మొట్టమొదటిగా చెట్ల గురించి ప్రస్తావిస్తూ ఏ చెట్టు గురించి ముందు చెప్పాడు అంటే లెబానోనులో ఉండేటటువంటి దేవదారు వృక్షము గురించి మొదలుపెట్టాడు. ఆ పెద్ద వృక్షము కాడి నుంచి గోడ మీద ప్రాకేటటువంటి చిన్న మొక్క ఇస్సోపు వరకు కూడా రాసుకుని వచ్చాడు. అంటే మొట్టమొదటిగా దేని ఘనత గురించి మాట్లాడుతున్నాడంటే దేవదారు వృక్షం అనేటటువంటి దాని గురించి, దాని ఘనత గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఎక్కడ ఉంది అంటే లెబానోనులో ఉంది. కాబట్టి ఇది ఘనత కలిగినటువంటి దానికి చెప్పడానికి వాడే చెట్టు. ఇది ఎంత గొప్ప మాట! అందుకనే వారి నేషనల్ ఫ్లాగ్ మీద, వారి యొక్క జాతీయ జెండా మీద దీని బొమ్మను వేయడం జరిగింది. సామాన్యమైన విషయం కాదండి. అలాంటి లెబానోను, గొప్ప లెబానోనులో ఉన్నటువంటి దేవదారు వృక్షముతో మనం పోల్చబడ్డాం. అది ఎదిగింది. మరి మనం కూడా ఎలా ఉండాలంటే ఎదగవలసిన వారమై ఉన్నాము. ఏ యోగ్యత లేదు మనకు, ఏ అర్హత లేదు, ఏ ఘనత లేదు. అయినప్పటికీ దేవుడు మనకు ఘనత ఇచ్చాడు. ఎందుకు పనికిరానటువంటి వారమైనటువంటి మనలను, పాపములో ఇరుక్కుపోయినటువంటి మనలను, పాప ఊబిలో కూరుకుపోయినటువంటి మనలను ఆ పాపము నుంచి విడుదల గావించడానికి, పాప బంధకాల్లో బంధింపడినటువంటి మనలను విడుదల చేయడానికి ఆయనే ఈ లోకములోనికి మానవుడిగా రావడం జరిగింది. పాపి కాదు ఆయన, కానీ పాపిగా ఎంచబడ్డాడు. పాపము చేయలేదు కానీ పాపిగా ఆయన ఎంచబడ్డాడు. మన పాపములన్నీ కూడా, మన దోషములన్నీ కూడా, మన శాపములన్నీ కూడా ఆయన మీద వేయబడ్డాయి. అప్పుడే మన ఘనత కలిగింది. దేవదారు వృక్షం గురించి ఘనతకు సూచనగా దీన్ని వాడుతూ ఉన్నారు, దీని పేరు చెబుతూ ఉన్నారు. ఈరోజు మరి మనకు లేదా ఘనత? గొప్ప ఆధిక్యత మనకు దేవుడు ఇచ్చాడు. మనం పరిశుద్ధులుగా పిలువబడుతూ ఉన్నాము. మనము ఆయన రాజు అయితే మనము కూడా రాజులమే, ఆయన యాజకుడైతే మనం కూడా యాజకులమే. అందుకని మనం పిలవబడినటువంటి వారమై ఉన్నాము. ఎలాంటి వారము అంటే కనుక మనందరి కొరకు ఒక రాజ్యమే ఏర్పడుతూ ఉంది. మనందరి కొరకు నిత్య రాజ్యాన్ని దేవుడు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. మన కొరకు స్వయముగా దేవుడే ఈ లోకంలోనికి వచ్చి మనలను రక్షించుకున్నాడు. అది మనకు ఉన్నటువంటి ఘనత. వాక్యమిట్టిన దైవ జనాంగమా, ఎందుకు నాకెవరూ లేరని చింతిస్తున్నావు? నీ కొరకు ప్రాణం పెట్టినటువంటి నీ దేవుడు నీ వెంటనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు ఆయన, నీలోనే ఉన్నాడు ఆయన. నిన్ను నడిపించేది ఆయనే, నిన్ను చూచుకునేది ఆయనే, నిన్ను పరలోక రాజ్యంలోనికి చేర్చేది ఆయనే, నీ స్థితిని మార్చేది ఆయనే. ఆయన మాత్రమే నమ్ము, ఆయన విశ్వాసం ఉంచు, నీ విశ్వాసమును చెదిరిపోనివద్దు. ఈరోజు ఈ లెబానోను చెట్టును ఘనతకు సాదృశ్యంగా, ఘనత గురించి వర్ణించడానికి లెబానోను వాడుతున్నట్టుగా నీకు దేవుడు ఘనతనిచ్చాడు. దేవుడు మహిమ కలుగును గాక. ఇది మన ఘనత కాదు, ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన ఘనత, ఆయన ఇచ్చిన ఘనత. ఏమండి, చేపలు పట్టుకునేటువంటి జాలరులు తీసుకెళ్ళి మనుషులు పట్టేటటువంటి జాలరుగా మార్చేశాడు. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, ప్రపంచాన్ని తలకిందులు చేసేవారు వచ్చేసారు అని రాయబడింది. ఏమండి, ప్రపంచాన్ని తలకిందులు చేశారు వారు ఏకంగా. అది ఆయన కలిగినటువంటి వారికి దేవుడిచ్చే బహుమానం. సామాన్యమైనటువంటి ఆశీర్వాదం కాదు. వారికి చదువు లేదు, అజ్ఞానులు వారు. అజ్ఞానులు దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడంటే జ్ఞానులకు బుద్ధి చెప్పడానికి అజ్ఞానులు దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు ఘనత ఇవ్వడానికే. ఘనత ఆయన ఇస్తాడు. మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని ఘనపరుస్తాడు, మనల్ని హెచ్చించేది ఆయనే. ఇంకో మాట చెప్పాలంటే ఈ దేవదారు వృక్షాలు ఎత్తైన స్థలములో పెరుగుతాయి. మరి పోల్చబడినటువంటి మనము కూడా ఎత్తైనటువంటి ఉన్నతమైన స్థలములో మనం అందరము ఉన్నామనే విషయాన్ని కూడా గమనించాలి. ఇంకా చెప్పాలి అంటే కనుక ఇది ఎంత పైకి వెళుతుందో అంత క్రిందకు వేళ్ళు కిందకు వెళ్ళిపోతాయి. అగాధములోనికి వేళ్ళు చొచ్చుకొని వెళ్ళిపోతాయంట. హోషేయ గ్రంథం 14వ అధ్యాయము 5వ వచనం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వచనం.
అగాధములోనికి చెట్టునకు మంచు ఉన్నట్టు నేను అతను కుందును. తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును. జాగ్రత్తగా వినాలి. లెబానోను పర్వతము దాని వేళ్ళు తన్నునట్లు. చాలు. లెబానోను ఆ యొక్క మరి పర్వతం మీద ఉన్నటువంటి ఆ యొక్క దేవదారు వృక్షం అంట వేళ్ళు తన్నునట్లు. ఎంత అద్భుతమైన మాట అండి ఇది. కాబట్టి దాని వేళ్ళు భూమిలోనికి చొచ్చుకుని వెళ్ళిపోతాయి, అగాధములోని చొచ్చుకుని వెళ్ళిపోతాయి. అలాగే మనం కూడా పునాది బలంగా ఉండాలి. క్రీస్తు మీద కట్టబడుతున్నాం, క్రీస్తు అనే బండ మీద మనం కట్టబడుతున్నాం. కాబట్టి గాలి వచ్చినా వాన వచ్చినా ఏది వచ్చినా కానీ ఏది మనల్ని ఏమీ చేయలేదు. ఇసుక మీద కట్టబడితే కోల్చబడతామేమో కానీ బండ మీద కట్టబడుతున్నాం కాబట్టి మన పునాది స్థిరముగా ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే ఇది దృఢమైన దీర్ఘకాలము బ్రతికే చెట్టుగా ఇది పిలువబడుతూ ఉంది. అలాగే మనం కూడా సదాకాలము ఆయనతో నిలిచేవారముగా ఉన్నామని ఒక పోలిక మనకు ఉంది. అలాగే గమనించాలి, సౌందర్యము కలిగినటువంటి చెట్టుగా ఇది పిలువబడుతుంది. మనకు కూడా దేవుడు సౌందర్యం ఇచ్చాడు. ఏ సౌందర్యం అంటే ఆత్మీయ సౌందర్యం. వధువుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే సువాసన గల చెట్టుగా ఈ చెట్టు పిలువబడుతుంది. మరి మనం కూడా దేవుడు సువాసన ఇచ్చాడు, అది క్రీస్తు ఇచ్చినటువంటి సువాసన. మరి ఇట్టి ధన్యత దేవదేవుడు మనందరికీ అనుగ్రహించినందుకు ఆయనకి మహిమ కలుగునుగాక. మనం అందరము కూడా లెబానోను మీద దేవదారు వృక్షములేవని ఉన్నాము. ఎక్కడా కూడా మనము తీసిపోవక్కర్లా. దేవుడే మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడు. అట్టి హెచ్చింపు స్థాయి, తగ్గింపు స్వభావము దేవదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహోన్నతుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవదారు వృక్షముతో మేము పోల్చబడినటువంటి విధానం మీకు వందనాలు. ఎన్నో గొప్ప విషయాలు ప్రభువా దేవదారు వృక్షంలో ఉన్నాయి. నాయన గొప్ప చేసే గొప్ప దేవుడుగా నీవు ఉన్నావు. ఎందుకంటే నీవు గొప్పవాడుగా ఉన్నావు. మేము కూడా నీ వరుసలో ఉన్నాము కాబట్టి ఆ గొప్పతనాన్ని మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభువా. నాయన ఇదిగో తండ్రి, ఈ ప్రాముఖ్యమైన సమయంలో తేవా వాక్యమైన నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. నాయన వాక్యము ద్వారా ప్రభువా రావాల్సిన దీవెన సమృద్ధిగా నీ బిడ్డలకు దయచేయమని వాక్యమైన యేసు నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన తెలియజేస్తూ ఉన్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరి ఒక పర్యాయము ప్రభు పేర వందన తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.